హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఒక మీనింగ్ వచ్చేసి లేకపోవడం. మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. సరైన అవగాహన లేకపోవడం, డబ్బు లేకపోవడం, నమ్మకం లేకపోవడం, ధైర్యం లేకపోవడం, ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. సరైన కారణం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రీజన్. ఆసక్తి లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. జ్ఞానం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. డబ్బు లేకపోవడం, ల్యాక్ ఆఫ్ మనీ. ఆశ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ హోప్. ధైర్యం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ డేరింగ్. నమ్మకం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నిద్ర లేకపోవడం, ల్యాక్ ఆఫ్ స్లీప్. స్థలం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ స్పేస్. బుక్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ బుక్స్. ఆహారం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫుడ్. ఫ్యామిలీ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ. కస్టమర్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కస్టమర్స్. సరైన అవగాహన లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అవేర్నెస్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ల్యాక్ ఆఫ్ని ఈ రకంగా మీరు యూజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవగాహన లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, సరైన ప్లానింగ్ లేకపోవడం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.